మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం అంటే 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఆగస్టు మాసం 3వ వారానికి సంబంధించి. సో అలాగే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే గత 3 వారాలుగా ఎటువంటి ట్రాన్సిటల్ చేంజెస్లో మార్పు లేవు, గ్రహాలు అదే పొజిషన్లో ఉన్నాయి. బట్ ఈ వారం నుంచి గురువారం నుంచి శుక్రుడు కర్కాటక రాశిలోకి, రవి తన స్వక్షేత్రమైన సొంత ఇంట్లోకి సింహరాశిలోకి ప్రవేశించి అక్కడ సంచారం చేయబోతున్నారు. అంటే శుక్రుడు రవి ఈ 2 గ్రహాల యొక్క మార్పు ఈ వారం మనం మేజర్గా ట్రాన్సిటల్ చేంజెస్ గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మిథునంలో గురుడు శుక్రుడు, అలాగే కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి కేతువులు, కన్యలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. మొత్తంగా గ్రహాల యొక్క సంచారం ఈ రాశుల మీదుగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి చంద్రుడి యొక్క గమనం ఈ రాశి ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి తృతీయంలో శుక్రుడు అండ్ అర్ధాష్టమంలో కూడా శుక్రుడు యొక్క సంచారం, అర్ధాష్టమంలో బుధుడు, అలాగే షష్టమంలో కుజుడు, లాభంలో రాహు. 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది మేషరాశి వాళ్ళకి సంబంధించి. అలాగే శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి చక్కగా తృతీయ చతుర్థ స్థానంలో మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంది. ఇది ముఖ్యంగా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ పరంగా మనం చూసినట్టయితే గత వారం కావచ్చు, గత 2 వారాలుగా కావచ్చు, ఇక్కడ గృహపరంగా కానీ ఇంటి పరంగా కానీ ఉన్న కొంత మానసిక అప్రశాంతతకి సంబంధించిన కొన్ని పరిస్థితులు, వాటి నుంచి కొంచెం బయటపడి మీ కంఫర్ట్ లెవెల్ అనుకోండి ఏదైనా సరే మీ యొక్క మానసిక ప్రశాంతత కొంత కుదుట పడటంలో ఇక్కడ మాత్రం శుక్రుడి యొక్క సంచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ స్థిరాస్తుల కొనుగోలు అమ్మకాలు కావచ్చు, గృహపరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కావచ్చు, చాలా వరకు కూడా ఈ సమయంలో ఇంటి పరంగా ఇంటికి సంబంధించి తీసుకునే అనేకమైన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుజుడి యొక్క షష్టమ స్థాన సంచారం కూడా ఇక్కడ రుణ రోగ శత్రుస్థానమైన షష్టమ స్థానంలో యాక్చువల్గా మేషరాశి అంటేనే మంచి ఫైటింగ్ సైన్. అది 6th హౌస్లో ఉంది కాబట్టి ఈ రాశ్యాధిపతి కుజుడు కూడా తప్పకుండా చక్కగా మీరు మీ శత్రువుల మీద విజయం సాధించేటట్టు, శత్రువులు అంటే ఓన్లీ మనుషులు లేకపోతే ఎనిమీస్ అనే కాదు, అది ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇబ్బందులైనా వివిధ రకాలుగా వచ్చే ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ అయినా సరే వాటి మీద తప్పకుండా మంచి పోరాటం చేసి విజయం చేకూరే విధంగా కుజుడి యొక్క సంచారం మీకైతే ఉపయోగపడతా ఉంది. అలాగే నేను చెప్తున్న మేషరాశి వారికి ఇప్పటి నుంచో ఏలినాటి శని నడుస్తున్న వేళ లాభంలో ఉన్న రాహు భగవానుడు చక్కగా వెన్నుదన్నుగా నడుస్తున్నాడు. ఈ యొక్క వారం ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి వ్యాపారపరంగా కొన్ని ప్రయాణాలు, చిన్నపాటి ప్రయాణాలు అనేవి ఉండే, షార్ట్ జర్నీస్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కొంచెం కమ్యూనికేషన్ చేసే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో కొంచెం ఈ రాశి వాళ్ళకి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్కి అయినా సరే, సెల్ఫ్ గ్రోత్కైనా సరే, జీవితంలో ఎదగడానికైనా సరే కొంచెం ఎక్కువ సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి, కొంచెం ఎక్కువ కష్టం అనేది పడాల్సి వచ్చే ఆస్కారాలు. అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం గురించి కొంచెం ఎక్కువగా మీరు కృషి చేయాల్సిన ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే గురువారం వరకు కూడా మీ సిబ్లింగ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, అలాగే సర్వెంట్స్ కావచ్చు, వీళ్ళ సపోర్టు ఇది కూడా కొంతవరకు మీకు తప్పకుండా మీకు కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం, అది చంద్రుడి యొక్క స్వక్షేత్రం కర్కాటక రాశి. ఆల్రెడీ మనం చెప్పుకున్న బుధ శుక్రులు ఇద్దరు కూడా అర్ధాష్టమంలో ఉన్నారు. కాబట్టి గురు శుక్రవారాల్లో కూడా బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా అర్ధాష్టమంలో యోగిస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఈ ట్రాన్సిట్లో మనం చూసినట్టయితే కనుక డొమెస్టికల్ కంఫర్ట్,
వెహికల్ కంఫర్ట్, అలాగే కొంచెం మానసిక ప్రశాంతత, ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ, గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ స్థిరాస్తుల కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో కావచ్చు, కొంతవరకు ఈ బుధ శుక్రుల యొక్క సపోర్ట్ మీకు కొంత మనకి పాజిటివ్ రిజల్ట్గా చెప్పుకోవచ్చు. వారాంతానికి చూసినట్టుదే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఇక్కడ ఈ వారం నుంచి రవి యొక్క సంచారం పంచమ స్థానంలో జరుగుతుంది. సో రవి ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నారో రవికేతువుల యొక్క సంచారం నడుస్తుంది ఈ రాశి వాళ్ళకి. మెయిన్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా, అండ్ వర్క్ అవుట్పుట్ విషయంలో అయినా, సంతానానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయంలో అయినా, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో అయినా, ఇక్కడ తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో చాలా వరకు ఇక్కడ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అయ్యే విషయంలో అంతగా కొంత మనకి అంత హై రిజల్ట్స్ కనిపించట్లా. ఆ విషయంగా ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ మేషరాశి వారికి సంబంధించి మనం చూసినట్టే కనుక మెయిన్ రవికేతువుల యొక్క పంచమ స్థాన సంచారం మాత్రమే ఎక్కువ ఈ రాశికి ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. అది ఆయన స్వక్షేత్రం అయినప్పటికీ కూడా ఈ రవిది, బట్ ఇక్కడ పంచమ స్థానంలో రవికేతువుల యొక్క సంచారం డెఫినెట్గా ఇది ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్, లవ్ లైఫ్ అండ్ సంతానపరమైన విషయాలు కి సంబంధించి క్యారింగ్ ఉమెన్స్ వీళ్ళు ఎవరైనా ఉన్నా చక్కగా వాటి విషయాలన్నింటిలో కూడా కేర్ తీసుకోవడం అనేది మనకి మెయిన్ పాయింట్గా కనిపిస్తుంది మేష రాశి వారికి. ఇంకో మర్చిపోకూడని విషయం ఏంటంటే శని కుజుల యొక్క సమసప్తం మనకి ఇంకా నడుస్తూనే ఉంది. శని కుజుల యొక్క సమసప్తం మనకి ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు డెఫినెట్గా మెయిన్గా వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో డైలీ వర్క్, డైలీ రొటీను ఇది కొంతవరకు వీళ్ళకి హెక్టిక్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అంటే వీటి విషయాల్లోనూ కొంత శని కుజుల యొక్క సంసప్తం ఇక్కడ షష్టమ వ్యయ స్థానాల్లో జరుగుతుంది కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, సో జాబ్ అట్మాస్ఫియర్కి సంబంధించి ప్రొఫెషనల్ పరంగా తీసుకునే విషయాలు అంటే స్ట్రెస్ ఉంది కదా అని ఎక్కువ ఇరిటేట్ మాత్రం అవ్వకుండా ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రొఫెషనల్గా కొంత ఇది కొంత వీటి మీద కొంత మీరు స్ట్రెస్ ఉన్నప్పటికీ అక్కడ మనకి పెద్దది హైక్ ఏమి ఇవ్వాలా, లేకపోతే మనకేమీ శాలరీ పెంచట్లేదు ఇంకో విషయాల్లో కాకుండా ప్రస్తుతం ఉన్న పొజిషన్లో మాత్రం కొంత ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాలు కొంచెం జాగ్రత్తగా మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే మేష రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి శని యొక్క వ్యయ స్థాన సంచారం ఒకటి, రవి యొక్క పంచమ స్థాన సంచారం, ఈ రెండు కూడా కొంచెం ఎఫెక్టివ్గా ఉన్నాయి. సో ఈ రెండు కూడా మెయిన్ ఏంటంటే వర్క్లో సరిగ్గా అవుట్పుట్ ఇవ్వలేదనో ఇక్కడి నుంచి మెయిన్గా ఈ వారం నుంచి కూడా రవి పంచమ స్థానంలో ఉంటారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, లాస్ విషయంలో కావచ్చు, వర్క్లో అవుట్పుట్ సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల జాబ్లో అనవసరంగా మాట పడే విషయాల్లో కావచ్చు, ఈ పంచమ రవి వ్యయ శని ఈ రెండు విషయాల మీద కేర్ తీసుకోమని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏలినాటి శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం ఒకటి, పంచమంలో రవి యొక్క సంచారానికి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ఉండటం రెండు మంచిది. నీలాంజన సమాభాసం, జపా కుసుమ సంకాసం, శనికి రవికి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.